ముగ్గులు పెడతారు సంక్రాంతికి. అందులో ఒక మానవత్వం ఉంది, భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. ప్రతి ముగ్గులో భౌతిక కోణం ఏమిటి? బియ్యపిండి, ముగ్గు రవ్వలు 2 కలుపుతారు అందులో. ముగ్గు గొల్ల, బియ్యపిండి, ముగ్గు గొల్ల. అందులో బియ్యపిండి ఎక్కువ ఉండాలి, మనకు తోచినట్టు ముగ్గులు ఎట్టేయకూడదు. ఇక్కడ బియ్యపిండి 75% 3 పాళ్ళు ఉండాలి, ముగ్గు గొల్ల పావలా ఉండాలి, 1/2%. ఎందుకో తెలుసా? ఆ బియ్యపిండి కోసం అక్కడ ఉంటాయి ఇవి చీమలకి ఆహారం. గడప దగ్గర పెడతారు ముగ్గు, గడప దగ్గర పెడతారు. గడప దగ్గర పెడితే చీమలు వస్తాయి. రావాలి, చీమలు రాకూడదు, రావాలి. మనం ఒక్కళ్ళ కోసం కాదు ఈ ప్రపంచం, అన్నీ బతకడానికే చీమలు దోమలు అన్నీ బతుకుతాయి. మనం ఒక్కళ్ళమేనేటి ఇక్కడ. దీనివల్ల ప్రయోజనం దానివల్ల ఉంది. ఎందుకంటే చీమలు కొన్ని జీవుల్ని తింటాయి, ఆ జీవులు మనకు హాని చేస్తాయి. అందుకని చీమల్ని పెంచాలి. కావాలని ఇంట్లో చీమల్ని పెంచలేం కదా. అందుకని గుమ్మం ముందు ముగ్గు పెడితే ఆ బియ్యపు రవ్వల కోసం చీమలు వస్తాయి. కానీ మన ముగ్గు కర్ర ఎవరు తయారు చేసారో మహానుభావుడు, వారు ఖచ్చితంగా స్త్రీ అయి ఉంటుంది ఆవిడ, లేకపోతే ఈ ఆలోచన రాదు. ఆ ముగ్గు కర్ర ఎంత గొప్పది అంటే, మీరు పూర్వకాలం ఉండేటువంటి ముగ్గు కర్రతో కనుక ఇలా ముగ్గేస్తే బియ్యపు రవ్వలు ముందు పడతాయి, ముగ్గుగొల్ల రవ్వలు వెనకాల పడతాయి. దట్ ఈస్ ది టెక్నాలజీ, దట్ ఈస్ ది టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ముందే సరిపోతుందండి. 100 ఏళ్ల క్రితం కనిపెట్టారో ఈ ముగ్గు కర్ర అంటారు దాన్ని, ముగ్గు కర్ర పట్టుకురా అంటారు. 200-300 ఏళ్ల క్రితం కనిపెట్టారు. ఇలా వేసి ఓసారి అనేసి వెళ్ళిపోతారు. దాంట్లో చక్కగా 4 గీతలు ఎలా పడతాయి, 4 గీతలు పడ్డమే కాకుండా ముందు బియ్యపు రవ్వలు పడతాయి, వెనకాల ముగ్గుగొల్ల పడుతుంది. అంటే చీమకి సంకేతం ఏమిటి? నీ బియ్యం నువ్వు తిని వెనక్కి వెళ్ళు, బయటకు ముందుకు వచ్చావో ముగ్గుగొల్ల ఘాటుకు చచ్చి ఊరుకుంటావు పిచ్చి మోహమా అని అర్థం. అది రాదు లోపలికి. ఎందుకంటే దానికి కావలసింది బియ్యపు రవ్వ. నువ్వు ఎంత అందంగా ఉన్నావో చూడడానికి చీమలు లోపలికి రావు, ఇక్కడ అవసరం లేదు వాటికి. దానికి కావలసిన ఒక్క రవ్వ దొరికితే ఆ పూటకి దాని ఆహారం అయిపోయినట్టే. ఎందుకు వస్తుందండి అది? ఆ మాత్రం చెయ్యాలి, అదే హైందవాచారం. అందుకని ముగ్గేయండి. అలికి విడిచిన గడప దాటడే రాజు, ఆ ధర్మనందనునే విడువలేను. ముగ్గైపోతే గడప దాటద్దన్నారు. ఇది అయిపోతుందని కాదు అక్కడ. ముగ్గేయడం ఎందుకు అవసరం అంటే, నీ కోసం కాదు, చీమల కోసం, జీవుల కోసం వెయ్యాలి. కానీ అవి మరి మనకు హాని కలిగించకూడదు కదా. చీమలన్నీ ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. ముగ్గు గొల్ల కూడా పెట్టవా, వెనకాల లోపలికి రావుగా. లోపలికి రానప్పుడు బయట ఏం తిరిగితే నీకే? 100 అపార్ట్మెంట్ల మధ్యలో మనం ఉండొచ్చండి. మధ్యలో కారిడార్ అని ఒకటి ఉంటుంది, అందులో ఎవరో తిరుగుతూ ఉంటారు. మనం ఒక్కడమే తిరుగుతాం. ఎదురింటి వాళ్ళు తిరగరా, బయట వాళ్ళు తిరగరా, కొరియర్ వాళ్ళు తిరగరా, తిరుగుతారు. అది అందరి కోసం ఉంది. మన ఇంటికి వస్తే మనకి ఇబ్బంది, పక్క తిరిగితే మనకేముందని చీమలేనా అంతే. అలాంటి ముగ్గులు, అది భౌతిక కోణం. మానసిక కోణం ఏమిటో తెలుసా? నిజంగా సంక్రాంతి ముగ్గులు వేసిన చోట పొద్దున్నే లేచి చూడండి. ముంగిట రంగవల్లికలు ముద్దులు మూటగట్టగా, ముంగిట రంగవల్లికలు ముద్దులు మూటగట్టగా, పొంగిడి భక్తి భావముల భూసతి శ్రీసతి గొబ్బి రూపమై, పొంగిడి భక్తి భావముల భూసతి శ్రీసతి గొబ్బి రూపమై, రంగయని రాగముల హరిదాసు పాడగా, రంగయని హార రాగముల హరిదాసు పాడగా, రంగయని రాగముల హరిదాసు పాడగా, అంగములెల్ల పొంగవుకో ఆ కళలే మకరాంక వేళలై. పద్యం చెప్పగానే విని చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు, నాకు ఆనందంగా ఉంది. అటువంటి రసజ్ఞులు ఉంటే 100 పద్యాలు చెబుతాం ఒకటే. ఇది ఎప్పుడో ద్విశతావధానం చేస్తున్నప్పుడు ఏలూరులో అడిగితే చెప్పిన పద్యం ఇది. సంక్రాంతి రోజుల్లోనే, జనవరి రోజుల్లోనే 200 మందితో నేను అవధానం చేశాను. 5 రోజుల్లో 200 మందికి 200 పద్యాలు చెప్పడం, చివరిలో అన్నీ ఏకధాటిగా అప్పగించడం. 1 గంటన్నర పూర్తయ్యేలోగా మొత్తం ఆశువులు పోన 150 పద్యాలు అప్పగించడం. అది ద్విశతావధానం 200 మందితో. అందులో ముగ్గుల మీద చెప్పండి అంటే చెప్పిన పద్యం మానసిక కోణం. ఇవాళ పిల్లలు నిరాశ నిస్పృహకి లోనైనప్పుడు సూర్యోదయాన్ని చూడమనండి, ముగ్గులను చూడమనండి. పేపర్ తెచ్చి కట్ పేస్ట్ చేయొద్దమ్మా, ఒంగును ముగ్గు పెట్టాలి. అది శరీరానికి వ్యాయామం. ఎవడ వంగుతాడు అంటే మళ్ళీ రేపొద్దు ఈ వంగడానికి ఒక జమ్మో దానికో 3000 దండగా. వాడు వంగమంటే వంగుతాం అక్కడ. వాడు ఎవడో ఉంటాడు అక్కడ అనాకాణిగాడు, వాడు వంపుతాడు మన ఇక్కడ. నువ్వు వంగ అంటున్నావు. గింబెల్స్ పట్టుకుంటే ఎక్సర్సైజ్కి ఉపయోగపడతాయి, కోపం వస్తే మొగుడిని కొట్టడానికి ఉపయోగపడతాయి.
దాంతోనే కొట్టి చంపేసింది ఒక ఆవిడ. డంబెల్లే బాబోయ్, డంబెల్స్ ఇంట్లో ఉండకూడదురా బాబు అనుకున్నాను. ఎన్ని తీసేస్తాం బుద్ధిమారాలు కానీ. ఇవన్నీ చేస్తామండి మనం. బయటికి వెళ్ళి 15,000 ఖర్చు పెడు. జిమ్ అంటే ఏంటి 10,000 ఖర్చు. ఈ ముగ్గులేయండి, ఆడైనా మొగైనా ఎవరైనా ఇంక వేరే వ్యాయామం ఒక్కలా అయ్యే వరకు లేవడానికి వీల్లేదు. మధ్యలో లేదు, అమ్మయ్యా ఇది వరకు బాగా వేసేవాళ్ళం, ఈ మధ్య వేయలేకపోతున్నాం అని కూడా వేస్తుంది పాపం ఆవిడ. అంటే అదొక వ్యాయామం. శుభ్రంగా నడువెప్పుడు 0 సైజులోనే ఉంటుంది, అనుమానం లేదు. ఇంకా ఆ వంగే పనులు, లేచే పనులు అన్నీ చెయ్యాలి కదా, చేస్తేనే కదా వ్యాయామం కలిసి వచ్చేది. అది మానసికమైన అనుభూతి. అక్కడ రథం ముగ్గు వేస్తారు, దేవుడు బొమ్మలు వేస్తారు, రకరకాలు వేస్తారు. తొక్కుతాం కాబట్టి దేవుడు బొమ్మలు వేయరు, కానీ ప్రకృతి దృశ్యాలన్నీ వేస్తారు అక్కడ. ముఖ్యంగా బలిచక్రవర్తి రథం మీద వస్తాడని రథం ముగ్గు వేస్తారు. ఆ రథానికి తాడు పట్టుకుని ఒక ఆవిడ ఏకంగా పక్కూరు వెళ్ళిపోయింది, మొగుడు వెనకాల వెతుక్కుంటూ వెళ్ళాడు. మా ఆవిడ ఎక్కడుందన్న తాడు పట్టుకు వెళ్ళిపోయింది ఆవిడ. నేను పెద్ద తాడు వేయాలి, నాకు ముగ్గురు పోటీలో ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే పక్కూరు వరకు వెళ్ళిపోయింది ఆవిడ తాడు వేసుకుంటాను. తాడే కదా ఈవిడ వెతుక్కుంటూ ఆయన వెళ్ళాడు. మరి ఏం చేస్తాడు? ఇది మానసిక అనుభూతి. ముంగిట రంగవల్లికలు ముగ్ధల ముద్దులు మూటగట్టగా, ఇంటి ముందు ఉన్నటువంటి ముగ్గులు స్త్రీల యొక్క నవ్వుల్ని మూటగట్టి మనకు అందిస్తున్న. ఇల్లాలు నవ్వితేనే కదా ఇంట్లో సౌభాగ్యం ఉండేది. ఇల్లాలు బాధపడితే ఇంట్లో సౌభాగ్యం ఉంటుందా? వాళ్ళ నవ్వులు, ఇల్లాళ్లే ముగ్గులు పెడతారు కాబట్టి వాళ్ళ నవ్వులన్నీ మూటగట్టి అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. పొంగటి భక్తి భావముల భూసతి శ్రీసతి గొబ్బి రూపమై. ఈ సంక్రాంతి రోజుల్లో ప్రత్యేకంగా ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు పెడతాం మనం. అది కూడా ఈ నెలంతా ప్రత్యేకంగా తీసినటువంటి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బిళ్ళు, మధ్యలో ఓ బంతి పువ్వు, దానికి అదే ఓ దేవత. ఎంత అందంగా ఉంటుందండి గొబ్బి దేవత అసలు. భూదేవో శ్రీదేవో దిగొచ్చినట్టు ఉంటుంది అక్కడ. ఇంక వేరే వస్తు రూపంలో భగవంతుడిని మనం తయారు చేయగల. హిందూ ధర్మంలో ఒక విశిష్టత ఏమిటంటే దేవుణ్ణి తయారు చేయడం చాలా తేలిక. ఒక ఆవు పేడ, ఇంత నాబోటిగాడు ఏమీ చిత్రకళ చేతకానివాడు కూడా ఇలా అంటే ఓ గొబ్బెమ్మ తయారవుతుంది. దానికి పెద్ద ఆర్టే అక్కర్లేదు. దాని మధ్యలో ఓ బంతి పువ్వు దానికి ఎలాగో ముచ్చుకుంటుంది, అది పెట్టి దాని మీద గుచ్చితే అయిపోయి అలా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అది. ఇంకా తేలిగ్గా చేయొచ్చు. మన పురోహితులు చేస్తారు, గమనించండి. వీళ్ళు ఎళ్ళు బంగారంగానే వాళ్ళ కళ ఎంత గొప్పదో. ఆ వ్రతమో నోవో ఏదన్నా మొదలైందంటే, అమ్మ తమలపాకు ఒకటి ఇవ్వండి, కాస్త పసుపు అక్కడ పెట్టండి, కొంచెం 2 చుక్కలు నీళ్లు పెట్టండి అని చెప్పి తమలపాకు ఇలా పెట్టి ఇంత పసుపు ఇలా తీసుకుని 3 వేళ్లతోటి కాస్త ఇలా 2 చుక్కలు నీళ్ళు కలిపి అక్కడ పెట్టి విఘ్నరాజాయ నమః ఏకదంతాయ నమః అయిపోయింది. ఇక్కడ విఘ్నేశ్వరుడు పుట్టాడండి అక్కడ అప్పటికప్పుడు. అదే మరి వినాయక చవితికి విఘ్నేశ్వరుని చేయాలంటే అబ్బో 60 అడుగులు పొడుగు 30 అడుగులు వెడల్పు. ఇది మళ్ళీ ఎక్కడ కలపాలి, ఇది గొడవ. ఇంత పెద్దగానో నువ్వు చేయొచ్చు, ఇంత చిన్నగానో నువ్వు చేయొచ్చు. అదే హిందూ ధర్మంలో విశిష్టత. రణీయాన్ మహతో మహీయాన్. అణువుల్లోకెళ్ళా అనువైన వాడు భగవంతుడే, పెద్దవాటిలోకెళ్ళా పెద్దవాడైన వాడు కూడా ఆయనే. అంచేత ఖైరతాబాదులో 70 అడుగుల విగ్రహము దేవుడే, పురోహితులు చేసే పసుపు ముద్ద కూడా దేవుడే. 2 ఒకటే, 2 వినాయకుడు. వారి ఓపిక వారిది, మన ఓపిక మనది. ఓపిక లేదని మానేస్తామా? అంత తేలిగ్గా దేవుణ్ణి చేయొచ్చు. అది పైగా దాన్ని మామూలుగా చేసి వదిలేరు. దానికి ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, మంత్రపుష్పం సమర్పయామి, నీరాజన ప్రదక్షిణం అమ్మ ఉద్వాసన అని కొంచెం ఆకు పక్కకి ఎడతాడు అంతే. ఉద్వాసనలోగా జరిగే ప్రక్రియ గమనించి 16 ఉపచారాలు జరుగుతాయి ఇక్కడ. ఆకు పసుపు వినాయకుడికి 16 ఉపచారాలు. మళ్ళీ అసలు వినాయకుడికి వరసిద్ధి వినాయకుడు అంటారు ఆ రోజు. ఆయనకి మళ్ళీ 16 ఉపచారాలు. ఈ ఉపచారాలన్నింటిలోనూ మనస్సు లగ్నం అవుతుంది. చాలామంది మనస్సు లగ్నం కావట్లా పారాయణ చేస్తే లగ్నం అవుతుందో లేదో చెప్పలేము. అర్థం తెలిస్తే కానీ లగ్నం కాదు. ఒక అనుభూతి చెందాలంటే పూజ చెయ్యాలి. అక్కడ ఏదో పసుపు పెట్టి కుంకం పెట్టి అక్షంతలు వేసి నీళ్ళు వేసి మధ్యలో ఓ తప్పు చేసి చెంపలు వేసుకుంటే ఇంకా బాగా లగ్నం అవుతుంది. జరిగిందిగా. అందుకని ఏదో ఇంకా చేయొద్దు అనుకుంటాం. ఏమిటో ఇలాగే చేస్తున్నా, ఇంకా మంచి వస్తువులేనా తేవట్లా అని అవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూజలు, అభిషేకాలు, అర్చనలు మన వాళ్ళు ఎందుకు పెట్టారు? మనస్సు లగ్నం కావడానికే. మనస్సు లగ్నం కానప్పుడు ఇక భగవంతుడు ఏమిస్తాడు నీకు? ఇక్కడ మనస్సే ఆయన కోరుకునేది. మన పూజలన్నీ ఆయనకు అనవసరం. మన మనస్సే ఆయన కోరుకునేది. ఆ మనస్సు ఆయన దగ్గర పెట్టాలంటే ఇవన్నీ పెట్టాలి మరి ఏదో రకంగా. అందుకని అవన్నీ తయారు చేసి చాలా సుఖంగా చేస్తున్నాడు. అందుకని ముంగిట రంగవల్లికలు కూడా చాలా అందంగా ఉంటాయి. అదే భూసతి, అదే శ్రీసతి, శ్రీదేవి భూదేవి ఇద్దరు అక్కడ వచ్చేసారు. గొబ్బెమ్మ రూపంలో వచ్చారు. ఎంతో హాయిగా ఉన్నారు అక్కడ. ఈలోపు హరిదాసు వస్తాడు. రంగ నిరంగ రంగయ నిరాగముల హరిదాసు పాడగా. ఆయన 2 విధాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒకటి నెత్తి మీద కొండ కింద పడిపోకుండా, రెండోది కింద గొబ్బెమ్మ తొక్కకుండా. మళ్ళీ ఎవడో వచ్చి గోడ పెట్టేస్తారా గొబ్బెమ్మ తొక్కేవంట.
నేను రోజంతా తెల్లారకట్ల నుంచి పెట్టాను, నువ్వు తొక్కావు అంటారు. అందుకే సెంటిమెంట్ ఏం పెట్టారు తెలుసా? గొబ్బెమ్మలు ఇద్దరు మాత్రమే తొక్కచ్చు, ఇంకెవరూ తొక్కకూడదు. ఎంత గొప్పదోనండి హిందూ ఆచారం. ఆ ఇద్దరు ఎవరంటే సుప్రీంకోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు వాళ్ళు. ఒకరు హరిదాసు, రెండు గంగిరెద్దు. ఈ ఇద్దరికి బెయిల్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు, మీరిద్దరూ తొక్కచ్చు, పర్వాలేదు. ఏం చేయమంటావు? ఇప్పుడు గంగిరెద్దేమో ఎద్దు, దానికి తెలియదు. గొబ్బెమ్మో ఇంకోటో గోంగూర పచ్చడో దానికి తెలిసా, తొక్కుతుంది. అంచేది ఏమనుకోక, గంగిరెద్దు తొక్కితే శివుడు తొక్కినట్టే అన్నారు అంతే. హరిదాసుకి ఎందుకు ఇచ్చారు? ఈయన నెత్తి మీద ఇంత ఘటం కలశం ఉంటుందండి, దాని నిండా ఆయన పోసుకు, అంతకంటే ఏం అడగడండి ఆయన. దాని మీద కుప్పలు కుప్పలు పెట్టడానికి వీల్లేదండి. అది ఎంతవరకు వస్తే అంతవరకు ఆ రోజు ఆపేయవలసిందే. ఓ పక్క ఈ చేతిలో తంబూరు ఉంటుంది, ఎడం చేతిలో, ఇక్కడ మళ్ళీ చిడతలు ఉంటాయి. ఇవి పాడుకుంటూ ఉండాలి, ఆడిస్తూ ఉండాలి, కాళ్ళకు గజ్జలు ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ పనిలో ఇళ్ళిళ్ళు దాటుతూ ఉండాలి. మరి ఏమి తొక్కకుండా ఎలా ఉంటాడు? అందుకని గంగిరెద్దు తొక్కితే శివుడు తొక్కినట్టు, హరిదాసు తొక్కితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తొక్కినట్టే, ఏమి బాధపడ. కానీ మన పిల్లలు మనం తొక్కడానికి వీల్లేదండి, అది అపవిత్రమే. దాన్ని అలుసుగా తీసుకోవద్దు. ఇప్పుడు హిందూ ధర్మం అంటే విచక్షణ. ఇంతవరకు చెయ్యి, ఇక్కడ ఆపై. ఇంతవరకు చదువు, ఇక్కడ ఆపై. ఇంతవరకు ఆలోచించి, ఇక్కడ ఆపై. వేదం కూడా ఒక మాట చెబుతుంది, వేదో అవేదో భవతి. ఈ మధ్య చదివాను నేను, ఒక్కసారి కళ్ళు మూసుకుని కన్నీళ్లతో వేదం పుస్తకానికి నమస్కారం చేశానమ్మ. వేదో అవేదో భవతి. ఎవరైతే సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందుతారో వాళ్ళకి వేదం అవేదం అంటే, మళ్ళీ ఆయన కూడా వేదం చదివితే వేదం అంటుందట, నేనెందుకురా, నువ్వు తెలుసుకోవలసింది తెలుసుకున్నావు, ఇంక ఇది అవసరం లేదు, మూసేసి ఆ స్థితిలో ఉండు అని వేదం ఆత్మజ్ఞానాన్ని ఆశీర్వదిస్తుంది, అంతిమంగా పొందవలసింది. అది పొందడానికి ఆయన దాన్నే చదివాడు, చాలా చదివాడు, తెలుసుకున్నాడు, పెద్దలను ఆశ్రయించాడు, ఉపనిషత్తులు చదివాడు, తెలుసుకున్నాడు, చివరికి దాన్ని పొందాడు. కానీ పాపం ఆయన ఏదో ఇంతవరకు మన అభివృద్ధికి ఇదే కారణం కదా అని చదవడం మానలా. అప్పుడు అంటుంది వేదం వేదో అవేదో భవతి. ఇంక నీకు వేదం అనవసరం, మరి ఎవరికైనా చెప్పు అవసరమైతే, నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకలే. ఇంక నీకు వేదంతో నిమిత్తం, నీకు వేదం అవేదమే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇదండి. అంటే దేన్ని కూడా ఒక మూఢంగా నువ్వు చేసి తీరాలి, చేయకపోతే ఏదో జరుగుతుంది, ఇది చేయకపోతే చేస్తే ఇలాగా, చేయకపోతే ప్రలోభ పెట్టడం కానీ భయపెట్టడం కానీ హిందూ ధర్మంలో ఉండవు. నీ ఓపిక మేరకు చేయి, ఎంత చేయగలిగితే అంతే చేయి. ఎక్కడ ఆరోగ్యం బాగులేకపోతే అక్కడ ఆపేసి పర్వాలేదు, మన ఒంట్లో మనం మంచంలోనే పడుకుని జపం చేసుకో, నీ వరకు అవకాశం ఉంది. మళ్ళీ నువ్వు చేసేవు కదా నీ కొడుకు చేస్తే కుదరదు, వాడి కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, వాడని చేయాల్సింది. ఆరోగ్యాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అనైశ్వర్యాన్ని బట్టి అన్ని విధాల మినహాయింపులు ఇచ్చి మనిషి బలాన్ని కాదమ్మా బలహీనతలను కూడా గుర్తించినటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం. అలాగా ముందు గొబ్బెమ్మల్లా వాళ్ళు హరిదాసు రంగ హరిలో రంగహరి. మనం ఆయనకి ఇచ్చేది ఏమిటండి? పిడికెడు బియ్యం. ఆయన మనకి ఏమిస్తున్నాడు? మన ఎవ్వరికీ సంగీతం రాకపోయినా, మన ఎవ్వరికీ హరినామం కీర్తించే అలవాటు లేకపోయినా మన ఇంటి ముందుకు వచ్చి 10 నిమిషాలు పాట పాడి వెళ్ళిపోతున్నాడమ్మా. ఆ అన్నమార్య ఆచార్య కీర్తనకి, ఆ త్యాగరాజ కీర్తనకి నీ పిడికిడి బియ్యం ఏ పాటి పని లేక ఇక్కడ. అందుకే నేను సాగర ఘోష కావ్యంలో హరిదాసు గురించి రాశా. వాళ్ళు కారణజన్ములు పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడా. పిడికెడు బియ్యం తీసుకుని హరినామం అనేటువంటిది నీకు ఇస్తున్నాడయ్యా, భగవన్నామానికి నువ్వు విలువ కట్టగలవా? ఏం కట్టలేక పిడికెడు బియ్యం ఇచ్చావంతే. ఆయనకి ఏమిస్తే సరిపోతుంది కనుక. అటువంటి హరిదాసు పాడుతుంటే అంగములెల్ల పొంగవోకో ఆ కళలే మకరాంక వేళలై. అవి మన్మథ వేళల్లాగా గొప్ప శృంగార భావాల్ని, గౌరవ భావాల్ని, మమకార భావాల్ని మనుషులందరిలో కలిగిస్తాయి కదా, ఖచ్చితంగా అన్నాం. ఇంకొక మాట, సంక్రాంతి అనగానే ఇవాళ మనం ఆధునికంగా చెప్పుకోవాలండి. పూర్వం పల్లెటూళ్ళలో పేకాడుకునేవాళ్ళు సంక్రాంతికి. ఆంధ్రాలో బాగా తెలుసు ఈ విషయం. 4 అల్లుళ్ళు ఉంటే 4 అల్లుళ్ళు వస్తారు. ఎందుకు వస్తారో? 4వ అమ్మాయి పెళ్ళి ఈ మధ్యనే అయింది, కొత్త పండగ వాళ్ళకి. 4వ అల్లుడిని పిలిచినప్పుడు మరి మొదటి ముగ్గురిని పిలవలేదనుకో, మా మామగారు ఎప్పుడో మంగళం పాడేసాడు అంటాడు వాడు. అప్పట్లో 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు అలా ఉండేవారు శుభ్రంగా. అందుకని పండగకి కొత్త అల్లుడిని పిలిచారనుకోండి, ఆయనతో పాటు పాత అల్లుళ్ళను కూడా పిలుస్తారు. లేకపోతే మమ్మల్ని మర్చిపోయారండి, మా ఆవిడే మర్చిపోయింది, మామగారికి ఏం గుర్తుంటానేనంటాడు ఈయన. సీనియర్ అల్లుడు కదా మరి. అందుకని మొత్తం 4 వస్తారు. వచ్చినప్పుడు సరదాకి వీళ్ళ కాలక్షేపం ఉండాలి కదా, లేకపోతే ఏం చేస్తారు? వంటింట్లోకి వెళ్ళి అత్తగారిని చంపేస్తారు.
ఏముండారు ముందు నాకు రుచి చూపించండి అంటే ఆవిడ వండాలా పెట్టాలా, వండకుండానే తినేస్తే. అందుకని పెద్దవాళ్ళు ఏం చేసి కూర్చుని పేకాడకుండా అనేవారు సరదాకి. మా చిన్నతనంలో మా పెద్దలు చెప్పేవారమ్మా, పేకాట ఎలాగో ఆ యువతరంలో సరదాకి పందాలు ఆడుకోవాలని అనిపిస్తుంది. ముసలాళ్ళు ఉన్నట్టుగా యువతరం ఎలా ఉంటారని, ఏదో పోటీ పడాలి, నెగ్గాలి, ఇది ఉంటుంది. ముసలి 70 ఏళ్ళ వాడికి ఉంటుంది ఆ ఉండమంటే, 20 ఏళ్ళ వాడికి ఉంటుంది. అందుకని ఆ సరదా ఏం చేసాం, మా నాన్నగారే స్వయంగా ఏం చెప్పేవారు, రే పేక ఆడండి కానీ డబ్బులు పెట్టకండి, పిన్నీసులు పెట్టండి అని చెప్పేవారు. గొప్ప ఉపాయం. మేము అన్నదమ్ములో ఎప్పుడైనా పేక ఆడుకుంటే పిన్నీసులతో ఆడుకున్నాం. మా మూడో అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు, సుబ్రహ్మణ్య శాస్త్రి అని. వాడు పిన్నీసులు గెలిచి ఆటకి 1 పిన్నీసు 2 పిన్నీసులు 5 పిన్నీసులు కూడా, అది మొత్తం గోల్డ్ జాక్పాట్ అనమాట. 5 పిన్నీసులు అంటే జాక్పాట్. అలా పెట్టి పిన్నీసులు దండ మెళ్ళలో వేసుకుంటే వాడినో సచిన్ టెండూల్కర్ అనుకునేవాళ్ళం మేము ఇక్కడ. బా ఇది భారతరత్న బిరుదు వచ్చినట్టే, పెద్ద పద్మశ్రీ కప్పులన్నీ ఉన్నట్టే అక్కడ. ఇంత చేస్తే పిన్నీసులు దండ అంటే మనిషి తృష్ణ తీరుస్తూనే గాడి తప్పకుండా చూసినటువంటి ఆనాటి తల్లిదండ్రులకి నమస్కారం అమ్మ, ఆనాటి తల్లిదండ్రులకి నమస్కారం. ప్రతిదీ డబ్బు పెట్టి ఆడక్కర్లేదండి. ఆడేవారు, పేకాట ఆడేవారు, ఏదో సరదాగా ఆడుకోమనేవారు. గెలిస్తే పెద్దలుడు గెలిచారంటే పెద్దలుడు మరి గెలవకుండా ఉంటాడేంటి. 30 ఏళ్ళు ఇండస్ట్రీ అంటే సంసారం. 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ, గెలవకుండా ఎలా ఉంటాడు అని 4 ఆయనకి చెప్పేవారు. ఆయన దగ్గర నేర్చుకో ఎలా ఆడాలో అని చెప్పేసి. అంటే ఆటలు ఆడొచ్చు కానీ డబ్బు పెట్టే పరిస్థితి రావద్దు. ఇవాళ ఏం చేస్తున్నారండి, బెట్టింగ్ జోదాల పేరు మీద. ఇది మాత్రం పేకాట కదా, పేకాట కంటే దారుణం. అందులో ఎంత పోతాయండి. ఇది ఎలా ఉంది, చచ్చిపోతున్నారమ్మా పోలీసులు ఈ సైబర్ నేరాలు పట్టుకోలేక. వాళ్ళకి ఎక్కడ నిద్రాహారాలు ఉండట్లేదు. అందుకే నాకు రక్షక భటుడు ఎవరైనా కాకి దుస్తుల్లో కనపడితే ఎక్కడ కనపడినా సరే నేను దేవుడి కంటే ముందుగా పోలీసుకి నమస్కారం చేస్తాను. నీ డ్యూటీ ఎవరు చెయ్యలేరయ్యా, మాకు విశ్రాంతి ఉంది మహానుభావ, నీకు లేదు కదా అని నమస్కారం చేస్తాను నేను ఖచ్చితంగా. వాళ్ళకి మనం సంపూర్ణంగా సహకరించాలి. వాళ్ళు ఆజ్ఞాపిస్తే దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇక మాట్లాడకూడదు, వాదన చేయకూడదు. అసలు బెట్టింగ్ చూడాలి. ఆత్మహత్యలు పెరిగాయి, హత్యలు పెరిగాయి ఈవేళ. దానికి పరిష్కారం ఏంటంటే దాచాలి, పిల్లల్ని దాచాలి, ఆడకుండా దాచాలి, వేరే కాలక్షేపాలు చూపించాలి. లేకపోతే ప్యాకెట్లో పడిపోతారు, అన్యాయంగా బెట్టింగ్ జోదాల్లో పడిపోతారు. అంతే ఆసక్తి కలిగింది, డబ్బు ఖర్చు కాంది వేరే ఆట చూపించాలి. అలా ఆ రకంగా పిల్లల్ని కాపాడుకుంటేనే మనం బాగుంటాం తప్ప వాడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోను పెద్దరాయిడ్ ఫోను శుభ్రంగా పెట్టేసి వాడి గదిలో వాడు తలుపేసుకుంటే మా వాడు ఇండివిజువాలిటీ అండి, గడిది గుడ్డి ఉద్యోగాలంటే రేపొద్దున తేలుతుంది వీడి సంగతి. ఇక్కడ మా వాడికి తెలుసండి ఎలా ఉండాలో. మగపిల్లం లేదు ఆడపిల్లం లేదు, అందరినీ వదిలేస్తే ఏమవుతారండి. అందుకే పేకాట నుంచి భర్తని కాపాడుకుందట ఒక ఆవిడ, జూనియర్ ఆర్టిస్టు, సీనియర్ కూడా కాదు. ఇది ఎలా వచ్చింది అంటే ఈవేళ చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు ఒక దెయ్యానికి. ఏమిటా దెయ్యం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని. అది వస్తే ఏమవుతుందో. అందుకే పత్రికల వారు దానికి ఒక కొత్త పేరు పెట్టారు. ఏఐ అంటే అత్తవారి ఇల్లు అని పెట్టారు దానికి. ఎంత బాగుందండి. నువ్వెందుకు అంత కంగారు పడతావు? అదే అత్తారి ఇల్లు. ఏ అంటే అత్తవారి, ఐ అంటే ఇల్లు, అత్తారిల్లు సుఖమా దుఃఖమా పరిస్థితిని బట్టి ఉంటుంది. పండక్కి వెళ్ళినటువంటి అల్లుడు 2 రోజులు 3 రోజులు ఉంటే సుఖంగా ఉంటుంది. వారం రోజులు ఉన్నాడు అనుకో, తర్వాత నెమ్మదిగా పొలం పంపిస్తారు, తర్వాత నెమ్మదిగా పాలు తీయమంటారు, తర్వాత పేడ కూడా తీయమంటారు. పైగా పనిచేస్తే వ్యాయామం అంటారు. అంటే అత్తవారి ఇల్లు. ఏఈ వల్ల చాలా సుఖం ఉందండి. ఈవేళ పత్రికల్లో కూడా చదివాను నేను. ఇక ముందు ఉద్యోగస్తులందరికీ సహోద్యోగి కాబోతోంది. అది సహోద్యోగి, ఎంప్లాయీ. నువ్వు కాదనడానికి లేదు. ఇక్కడ 40% పని అయితే చేస్తుంది, నీ పక్క సీట్లోనే ఉంటుంది, నోరు మూసి కూర్చోవలసిందే. దాన్ని దెయ్యం అనుకుంటే కుదరదు, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎలాగా? ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకో, ఆపై వెనక్కి వచ్చేసేయి. దాని చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. దాన్నే నాకు ఒక అవధానంలో దత్తపదిగా ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా చెబుతూ పేకాట మీద పద్యం చెప్పమన్నారు. పేకాట బాగానే ఉంది, పద్యం చెబుతాం, ఆసురాజు మదంజాకి ఇస్తే చెబుతాం. కానీ ఏమి ఇచ్చారో తెలుసా? భారతి, శారద, శర్వాణి, గాయత్రి 4 అమ్మవారి పేర్లు చెప్పి పేకాట మీద పద్యం చెప్పమన్నారు. అవధానం అంటే ఇది. సూక్ష్మ బుద్ధితో ఆలోచించడం అవధానంలో కనబడుతుందమ్మా. తెలుగువారికి మాత్రమే సొంతమైన కళ అష్టావధానమైన శతావధానం. అవధానం పుస్తకాలు పిల్లల చేతి చదివించండి. ముఖ్యంగా సమస్యలు, దత్తపదులు అవి చాలా సూక్ష్మమైన బుద్ధితో పరిష్కారం చేస్తాం. నేనే కాదమ్మా, నాకు మళ్ళీ సహస్రావధానం చేసిన వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 6 మహానుభావులు ఉన్నారు. వారందరికీ నమస్కారం చేస్తున్నాను నేను.
కానీ నా బాధ ఏమిటంటే 10 కోట్ల జనాభాలో 6గురేనా? అంత మేధాశక్తి ఉన్నవాళ్ళు 10 కోట్ల జనాభాలో 6గురేనా మేము ఉండేది? ఎంతమంది తయారవ్వాలి? ఎక్కడి నుంచి తయారవుతారండి? తెలుగు భాషే లేదయ్యా, అవధానం ఎక్కడి నుంచి వస్తుంది? భాష అంటూ ఒకటి ఉంటే వేమన పద్యాలు, సుమతి పద్యాలు, ఇతరత్ర పద్యాలు అన్నీ నేర్పితే ఆ పద్య నిర్మాణం తెలిస్తే అవధానం అంతా పద్యం మీద ఆధారపడింది కాబట్టి నిర్మాణం చేస్తాడు. అందులో సూక్ష్మమైన విషయాలు పట్టుకుంటాడు. అప్పుడు సూక్ష్మగ్రహణ శక్తి పెరిగితే కృత్రిమ మేధ అసలు మేధ ముందు ఎందుకు సరిపోతుందండి? దేవుడు బొమ్మ ఎంత అందంగా చేసినా సరే, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా దర్శించినా సరే, నిజంగా మనకి స్వప్నంలో కాకుండా ప్రత్యక్షంగానే మన ఇంట్లో మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి కనపడితే మనం అంతకంటే ఏమైనా అదృష్టం ఏమైనా ఉంటుందా? ఆలోచిస్తామా? ఎన్ని గుళ్ళల్లో ఎంతమంది దేవుళ్ళని దర్శించినా మనకు ఎదురుగా కనపడడం అనేది వేరు కదా. ఏ ప్రజ్ఞ అయినా అంతే. కృత్రిమ మేధ గురించి భయపడక్కల్లా అసలైన మేధ పెరిగే విధానం నేను చెబుతూ, ఆలోచించే విధానం పిల్లలకు అలవాటు చేయండి. ఇవాళ ఊరికే ప్రతిదీ ఎవరినో చేయమండం, ఎక్కడ ఫోన్ చూసేయడం ఏదో చెప్పడం, పలానాది ఏమన్నా తెలుసు చెడట్లేదు. ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఇక్కడ నొక్కుతున్నారు అంతే. అక్కడ అందులో ఏదో వస్తుంది, అది మనకు చెబుతున్నారు అక్కడ. అంటే వాళ్ళకేం తెలియదు ఆ విషయం. ఫోన్ చూడకుండానే చెప్పగలగాలంటే పుస్తకాలు స్వయంగా చదవాలి, మేధాశక్తి పెంపొందాలి. భారతి, శారద, శర్వాణి, గాయత్రి 4 పేర్లు ఇచ్చి పేకాట మీద పద్యం చెప్పమన్నారు. వీళ్ళకి పేకాటకి సంబంధం ఏంటి? అమ్మవాళ్ళ చేత పేకాట ఆడతామా? కానీ చెప్పాలి, పేకాట మీదే చెప్పాలి. ఈ 4 పదాలు రావాలి. దీన్ని దత్తపదే అంట. నాకు ఒక ఆలోచన వచ్చింది. సరిగ్గా మా ఊళ్ళో చిన్నతనంలో అనుభవాలు కదా, 4 అల్లుళ్ళు ఒక్కసారి సంక్రాంతి పండుగకు వచ్చేవారు. అందుకని భారతి, శారద, శర్వాణి, గాయత్రి బాగానే ఉంది కదా, వీళ్ళకి పతి అనే శబ్దం చేస్తే వీళ్ళు మొగుళ్ళు వస్తారు కదా. భారతి పతి పేక ఆడాను అని చెప్పాను మొదటి పదం. భారత ఆడలేదు, వాడు ఆయన ఆడాడు. ఆయన ఆడకూడదేటి? అమ్మాయి పేరు భారతే. అంటే సరస్వతీదేవి రాల రంగంలోకి. భారతి అని ఒక అమ్మాయి ఇచ్చింది. భారతి పతి పేకాడెను, శారద పతి కూడా నాడే. రెండో ఆవిడ శారద, ఆవిడ మొగుడు కూడా మరి చిన్నలుడు కదా. ఇద్దరు సీనియర్లు. ఈయన 30 ఏళ్ళు సీనియర్, ఆయన 25 ఏళ్ళు సీనియర్. ఏమయ్యా ఇంక మన ఊరికే ఆడాళ్ళతో పనే ఉందా, మనందా పేకాడుకుందామని పెద్దలుడు చిన్నలుడిని పిలిచాడు. ఈ ఇద్దరు కలిసి 3వ వాడిని కూడా పిలిచారు. 3వ వాడు కొంచెం జూనియర్. ఆయన ఏమయ్యాడు? శర్వాణి పతిన్ క్షౌరము చేసిరి. 3వ ఆవిడ పేరు శర్వాణి. ఆ శర్వాణి భర్తను ఇద్దరు కలిసి క్షౌరం చేశారంటే ఓడించేశారు. మొత్తం అంతా కౌంటు షో అంటే వాళ్ళకి షో, వీళ్ళకి కౌంటు షో. మీకు ఎలా తెలుసు అనకండి, పేపర్లో చదివాను. భారతిపతి పేకాడెను, శారదపతి కూడనాడే, శర్వాణిపతిని క్షౌరము చేసిరి. ఇప్పుడు ఉంటుంది మేధ. పెద్ద బావ పేకాడతాడు, బాగా సీనియరు. ఆవిడ తెలుసు కదా. 4వ అమ్మాయి గాయత్రి. ఏ అమ్మాయి పాపం ఇంటర్మీడియట్ డిగ్రీ అవ్వగానే పెళ్లి చేశారు. ఎందుకని ఉంటాయి, బాబోయ్ మా బావలు చాలా సీనియర్లు, నా మొగుడిని పట్టుకుంటే ఇప్పుడు అక్కడికే 3వ బావని చేసేసారు క్షవరం, 4వ వాడిని పట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ అని చెప్పి ఆవిడ ఏం చేసింది? భారతిపతి పేకాడెను, శారదపతి కూడనాడే, శర్వాణిపతిని క్షౌరము చేసిరి. కని శ్రీవారిని గాయత్రి దాచి రక్షణకు భద్రత కూర్చెన్. 4వ అమ్మాయికి ఆలోచన వచ్చింది. మా సీనియర్ పెద్ద బావ, 2వ బావ జూనియర్, 2వ బావ కూడా సీనియర్, 3వ వాడిని అప్పటికే క్షవరం చేసేసారు. నా మొగుడిని వదిలి పెడితే వీడికి ఇంకా ఇంట్లో అగ్గిపెట్టి కూడా డబ్బులు ఉండవు, మొత్తం ప్యాకెట్లో చిన్నపిల్లాడు కదా అయిపోతాయని చెప్పి ఏం చేసింది? ఈ 4వ వాడు కొత్తగా పెళ్ళైన వాడు కావడం వల్ల ఖచ్చితంగా 1 ఏడాది పాటు భార్య చెప్పినట్టు వింటాడు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు భార్యాభర్తల సంబంధాలు అంతే. మొదటి ఏడాది పెళ్ళాన్ని చెప్పినట్టు మొగుడు వింటాడు. కొత్త మోజు కదా ఇప్పుడు అనుకుంటే ఎంతో మోజు. 2 ఏళ్ళు అయ్యాక చూడు తెలుస్తుంది. ఇప్పుడు ఊరికే డైలాగులు అయ్యాక ఇక్కడ 2వ ఏడాది 3వ ఏడాది నుంచి మొగుడు చెప్పినట్టే పెళ్ళాం ఉంటుంది. ఇండియా అంటే ఇంతేనమ్మా, మగాళ్ళ పెత్తనం తప్పదు, ఇది మా అమ్మ అంతే, మా అత్తగారు అంతే, ఏం చేస్తాం అని ఉంటారు. మొదటి ఏడాది ఏమో భార్య మాట భర్త వింటాడు, 2వ ఏడాది ఏమో భర్త మాట భార్య వింటుంది, 3వ ఏడాది నుంచి వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటారు. కిటికీ తీస్తే బోళ్ళు కాలక్షేపం. అందుకని వీళ్ళు మొదటి ముగ్గురికి సంసారం మీద ఆసక్తి లేదు. అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయింది కదా, ఇంకేముంటుంది. అందుకని వాళ్ళు పేకాడుకుందాం, ఊళ్ళో వాళ్ళని కలుద్దాం అనేదో అనుకున్నారు. 4వ వాడికి ఇంకా కాస్త పెళ్ళాం భ్రమ ఉంది, కొత్త పండగ కదా, ఇంకా కొంచెం భ్రమ ఉంది అక్కడ. భాద్రపదం వెళ్ళాక కార్తీక మాసంలోనే ఎక్కడో ముహూర్తం దొరికి పెళ్లి చేశారు. కొత్తగా ఇప్పుడు పిలిచారు ఇక్కడ పండక్కి. 2 నెలలు అయింది. పెళ్ళాం మోజు కొంచెం ఉంటుంది కదా, అందుకని ఇంకా ఇస్తాను చెప్తే వినేలా ఉన్నాడు. అందుకని వాకిట్లో కూర్చుని పేకాడుతూ ఉంటే 4వ వాడు కూడా అక్కడికి వెళితే ఈ గాయత్రి ఏం చేసింది? కిటికీలోంచి అని పిలిచింది. ఆ మాత్రం ఏళ్ళకి మగాడు పడిపోతాడు, అనుమానం ఏం లేదు అక్కడ. అందుకే పిలవగానే ఇటు చూశాడు, లోపలికి వచ్చాడు.
రాగానే కాస్త ఏదో చేసిన మినపసొన్నంలో ఏవోడు పెట్టి 4 కబుర్లో పడేసింది. ఈలోపు భోజనాల టైం ఏంటంటే ముగ్గురు బావలో పేకాట మానేశారు. ఆ రకంగా ఈ గాయత్రి లోపలికి పిలిచి సరసంతో తన భర్తని పేకాడకుండా కాపాడుకుంది అని నలుగురు అమ్మవారి పేర్లు వచ్చేలాగా పేకాట మీద భజ్యం చెప్పామండి, కాదనడానికి లేదు. ఇక్కడ నలుగురు పేర్లు ఉన్నాయి. భారతిపతి పేకాడెను, శారదపతి కూడా నాడే, శర్వాణిపతిని క్షౌరము చేసిరి, కని శ్రీవారిని గాయత్రి దాచి భద్రత కూర్చెన్. వాళ్ళతో ఎళ్ళకయ్యా ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు చెప్తే వినేలా ఉన్నాడు. ఈ రకంగా సరసంగానో నయాన్నో భయాన్నో ఏదో ఒక రకంగా యువతరం బెట్టింగులకు లొంగకుండా వేరే కాలక్షేపాలకు లొంగేలా మనం ఏర్పాటు చేయాలంటే ఒక్కటే ఉపాయం అండి. కనీసం పండగ రోజుల్లోనైనా అందరూ ఇంట్లోనే ఉండాలి. సినిమాలకి షికార్లకైనా తిరగద్దు. సినిమాకి వెళ్ళడం 4,000 ఖర్చు పెట్టుకోవడం, అక్కడి నుంచి హోటల్కి వెళ్ళడం ఇంకో 4,000 ఖర్చు పెట్టడం. ఆ హోటల్లో జరిగే చర్చ ఏమిటంటే అదవ సినిమా చూసాం, ఆ సంగతి ముందు తెలుసుంటే ఎంత బాగుండేదో. వాళ్ళని పోషించడం తప్పితే మనకు వస్తున్నది ఏం లేదండి ఇక్కడ. ఇంతకంటే మనమే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే అందరూ ఉండి ఎంత బాగుంటుంది. 100 మంది ఓ చోట సర్దుకుని పడుకోవచ్చండి. మధురమైనటువంటి మాటలు ఉంటే ఊరికే ఆక్షేపణలు పెట్టుకోకుండా సరదాగా నువ్వింత గొప్ప అని అనుకుంటే హాయిగా చేసుకోవచ్చు. అందరూ కలిస్తే 4 ఆడాళ్ళు కలిశారంటే 400 మందికి వంట తయారు చేసేస్తారు 2 గంటల్లో, అనుమానం లేదు ఇక్కడ. అటువంటి సామరస్య వాతావరణం ఉంటే అంతకు మించింది లేదు.